2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం పృథ్వీ గారు. నమస్తే సిరి. సార్, ప్రపంచంలోనే మరే దేశంలో లేనంత బంగారం మన దగ్గరే ఉంది అని చెప్తూ ఉన్నారు. అండ్ అలాగే ఇప్పుడు దాన్ని గోల్డ్ రీసైక్లింగ్ చెయ్యాలి అని అనుకుంటున్నారు అని అంటున్నారు. ఇంతకీ ఈ గోల్డ్ రీసైక్లింగ్ అంటే ఏంటి? దీనివల్ల ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటారు? మనకి భారతదేశంలో ఇప్పటివరకు ఇచ్చిన లెక్కల ప్రకారం 32,000 టన్నుల బంగారం మనకి లాకర్లో ఉంది. ఇళ్లలో కాదు, ఇళ్లలో ఉన్న బంగారం పక్కన పెట్టేసేయండి. లాకర్లోను అనేకమైన ఏజెన్సీస్లో, గుళ్ళలో కానీ ఏదైనా ధార్మిక సంస్థల్లో కానీ ఎవరు వాడకుండా మూలిగిపడి ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే ఇది ఒక పక్కన పెట్టుకుంటే కనుక భారతదేశం ప్రతి సంవత్సరం కూడా 900 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటుంది. అంటే దగ్గర దగ్గర 100 టన్నుల వరకు మనం దిగుబడి చేసుకుంటున్నాం. దిగుబడి చేసుకుని ఏం చేసుకుంటున్నాం, ఆ బంగారం మళ్ళీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాని కాకుండా ఇంకొక దాన్ని పెంచుకుంటున్నాం. మనం భారతదేశంలో బంగారం అనేది ఒక సెంటిమెంట్ సిరి. ప్రతి వాళ్ళ ఇంట్లో డబ్బు ఉందా లేకపోయినా సరే కొంచెం బంగారం తీసి దాచి పెడదాం, ఎందుకైనా పనికి వస్తా అని చెప్పేసి ఒక ప్రొటెక్టివ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కింద పెడతారు. అవన్నీ ఎక్కడ పెడతారంటే ఒక స్థాయి వరకు ఇళ్లలో పెట్టుకుంటారు, తర్వాత సెక్యూరిటీ కోసం అని చెప్పేసి బ్యాంక్ లాకర్లో పెట్టుకుంటారు. ఆ బంగారం కనుక మనం సద్వినియోగం చేసుకుంటే మనకి ఒక రూపీ వాల్యూ ఏదైతే ఈ రోజున 80 పైసా ఉంది, $1 కంపేర్ చేస్తే 80 రూపీస్లో ఉంది. దాని వాల్యూ అనేది మెయిన్ ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంపోర్ట్స్ అంటే మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకునేది గోల్డ్, ఆయిల్. మ్యాక్సిమం మన ఇంపోర్ట్స్ చేసుకునేది. ఇంపోర్ట్స్ కనుక ఆపేస్తే కనుక ఒక్కసారి డాలర్ వాల్యూ తోటి రూపీ వాల్యూ పెరుగుతుంది. మనమే చేతులారా దాన్ని తగ్గిస్తున్నాం. చిన్న మెకానిజం కనుక చేసుకుంటే కనుక దానిని మళ్ళీ మనం ఆ రూపీ వాల్యూ పెంచుకునే స్థాయికి వెళ్ళచ్చు. అది ఎట్లా అంటే గోల్డ్ క్రైటీరియా తీసుకున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ. 15% బంగారం అంటే మనకి 900 టన్నుల బంగారం కావాలి. 900 టన్నుల బంగారంలో ఈ ఉన్న బంగారాన్ని రీసైకిల్ చేసి, మన దగ్గర ఉన్నది అన్ని 916 క్యారెట్ గోల్డ్ అంటాం. 916 క్యారెట్ గోల్డ్ అంటే ఏంటంటే 22 క్యారెట్ గోల్డ్ అవుతుంది. 22 క్యారెట్ 19 to 22 క్యారెట్ గోల్డ్ ఉంటుంది. దాన్ని 24 క్యారెట్స్ బంగారం చేసి, ఒక ప్యూర్ బంగారం 24 క్యారెట్స్లో చేసి మళ్ళీ మనమే అమ్ముతాం. బ్యాంక్లో ఉండేటువంటి బంగారానికి గ్యారంటీ మనమే గవర్నమెంటే తీసుకుంటుంది. ఆ బంగారం కరగబెట్టమే తప్ప మీ బంగారానికి నేను సెక్యూరిటీ ఇస్తున్నాను. మీకు బ్యాంక్లో 1 కేజీ బంగారం పెట్టుకున్నాం సిరి, బ్యాంక్లో బంగారం మొత్తం నేను తీసేసుకుంటాం, కేజీ నేను సెక్యూరిటీ ఇస్తాను, ఎప్పుడు కావాల్సి అప్పుడు మీకు కేజీ ఇచ్చేస్తాను. కానీ ఈ బంగారాన్ని తీసుకుని ముందు లోపల ఉండేటువంటి కస్టమర్స్కి మనం అమ్ముదాం. ఫస్ట్ లోపల ఉండే కస్టమర్స్కి అమ్మటం వల్ల ఏంటంటే బయట నుంచి కొనుక్కోక్కర్లేదు. కొనుక్కునేటప్పుడు డాలర్స్ వెచ్చించి మనం కొనుక్కుంటున్నాం. 900 టన్నులు గోల్డ్ అంటే దానికి సంబంధించిన అన్ని వేల లక్షల డాలర్స్ మనం బయట మార్కెట్ నుంచి కొనుక్కుంటున్నాం. ఎక్కువ డాలర్స్లో కొనుక్కుంటాం. డాలర్ వినియోగం ఉండదు, ఇంకా డాలర్ సేవింగ్ పెరుగుతుంది. ఎప్పుడైతే డాలర్ మన దగ్గర ఎక్కువ బ్యాంక్స్లో కనుక నిల్వలు పెరిగితే మన కంట్రీ అనేది డెవలప్డ్ కంట్రీ అయిపోతుంది. మన రూపీ వాల్యూ పెరుగుతుంది. 80 పైసలు ఉండేటువంటి రూపీ వాల్యూ ఈ రోజున అది 50 పైసాకో డాలర్తో కంపేర్ చేస్తే 50 రూపీస్కో లేకపోతే 40 రూపీస్కో పడిపోయింది అనుకోండి. దినార్తో ఈక్వల్గా పోటీ పడచ్చు. అన్ని రకాలుగా మనకి బెనిఫిట్ అవుతుంది. ఎప్పుడైనా డాలర్ రేట్ పెరిగింది అంటే మనం అభివృద్ధిలో తగ్గుతున్నట్లు లెక్క. ఇప్పుడు డాలర్ తోటి కొనేటువంటి ముడిసరికి అయినటువంటి బంగారం ఇంకా బయట నుంచి కొనకుండా ఆపేస్తే కనుక 900 టన్నులు కనుక మనం బయట నుంచి కొనకుండా మనమే ముద్రించి మనమే అమ్ముకుంటే కనుక లోపలే సర్క్యులేట్ చేసుకుంటే కనుక వితిన్ ఒక 4-5 ఇయర్స్లో భారతదేశం అనేది చాలా అభివృద్ధి చెందిన దేశంలోకి వెళ్ళిపోద్ది. ఈ రకంగా అందరూ ఇస్తారా లేదా అన్నది పెద్ద డౌట్. చెప్పడానికి ప్రాక్టికల్గా అయితే చెప్తారు, కానీ మా అమ్మమ్మగారండి చేయించారండి జింకిని నెక్లెస్ అండి, లేకపోతే వడ్రాణం, ఆ రకమైన వడ్రాణం ఇప్పుడు లేదండి అని చెప్పేసి చాలామంది ఇవ్వటానికి నిరాకరించవచ్చు. అయితే కొన్ని ధార్మిక సంస్థల దగ్గర టెంపుల్ గోల్డ్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్లే అనుకుందాం, కిరీటాలు అయినా 364 కిరీటాలు వాడినా సరే ఇంకా ఒక 300 కిరీటాలు పక్కన ఉన్నాయి. ఆ 300 కిరీటాలు కరగబెడితే కనుక కొంచెం బంగారం వస్తే గోల్డ్ సెక్యూరిటీ కానీ లేటెస్ట్ డిజైన్ తోటి అని ఇవ్వచ్చు. యాంటిక్స్ ఏంటి వచ్చేయక్కల, తర్వాత వస్తున్న గోల్డ్ని కరిగించేసేసి దాన్ని మళ్ళీ సర్క్యులేషన్లో పెట్టితే కనుక
అదే రకంగా పూరి జగన్నాథ స్వామికి వచ్చే టెంపుల్ కానీ, మన అయోధ్యకు వచ్చేటువంటి రామాలయానికి కానీ, ఈ గోల్డ్ అంతటిని మనం తీసుకుని కరగబెట్టడం మొదలు పెడితే ఒక 2% 3% మనకి సఫైజ్ అవుతుంది. రిమైనింగ్ అన్నవాళ్ళు దీన్ని మోడర్న్ ఐడియాలజీ కింద తీసుకుని కనుక ఎటు పాత పడిపోయిన బంగారం మన పెద్ద వాడేది ఏం లేదు, కరగబెట్టుకుంటా ఇచ్చేద్దాం అంటే ఆ కరగబెట్టుకున్నది ఇచ్చేసేసి అమౌంట్ తీసేసుకుని సెక్యూర్గా చేసుకుంటాం. లేకపోతే ఆ గోల్డ్ అనేది లాకర్లో ఉన్నట్టే సెక్యూర్డ్గా నేను ఇస్తానంటే గవర్నమెంట్ దాన్ని ఎష్యూరిటీ కింద తీసుకుంటుంది. 15% చేస్తే చాలు మనకు బయట నుంచి ఒక తులం బంగారం కూడా కొనక్కల. తులం బంగారం బయట నుంచి మనం కొనుక్కోక్కర్లేదు అనుకుంటే మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఎక్స్పోర్ట్స్ పెరిగిందంటే భారతదేశం అభివృద్ధి దేశంలో ఇప్పుడు ఆల్రెడీ నెంబర్ 1 దేశం ఉంది, అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, అభివృద్ధి చెందిన దేశం కింద మిగులుతుంది. ఆ మార్పులకి మనం అందరం సహకరించినట్టు అవుతుంది. చాలా రిమార్కబుల్ చేంజ్ అది. గోల్డ్ రేట్ కూడా ఒక్కసారి పడిపోవటం, ప్రపంచంలో ఏ దేశంలో కొన్నంత బంగారం భారతదేశంలో కొంటారు. ప్రతి వాడికి ఒక సెంటిమెంట్, తులం బంగారం కొనాలి, పెళ్ళికి తులం బంగారం మినిమం ఉండాలి అని పేదవాడు, అతి పేదవాడు కూడా ఆలోచిస్తాడు. అటువంటిది ఏంటంటే ఇంకా బంగారం బయట నుంచి ఎప్పుడైతే కొనట్లేదో లోపల మార్కెట్ ఎప్పుడైతే మనం నిర్దేశించామో బయట మార్కెట్ వస్తుంది కాబట్టి మనకు రేటు పెరుగుతుంది. అంటే గల్ఫ్లో యుద్ధం జరుగుతూ ఉంటే బంగారం రేటు పెరుగుతుంది, లేకపోతే అక్కడ అమెరికాలో డాలర్ రేటు పడిపోతే బంగారం రేటు పెరుగుతుంది, సెన్సెక్స్ అప్ అండ్ డౌన్స్ వస్తే బంగారం రేటు పెరుగుతుంది. ఇప్పుడు దాని మీద డిపెండ్ అవుతుంది, దేశీయ మార్కెట్ మీద డిపెండ్ అవుతుంది. దేశీయ మార్కెట్ మీద ఈ సెన్సెక్స్ మీద కాకుండా సపరేట్గా గోల్డ్కి ఒక రకమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఒక అమౌంట్ అన్నది, ఒక నిర్దిష్టమైన ప్రొటెక్టివ్ అమౌంట్ రేట్స్ అన్నది గవర్నమెంట్ డిక్లేర్ చేస్తే మనకి ఆకాశాన్ని అందుతున్నటువంటి బంగారం సకానికి పైనే పడిపోవచ్చు అని చెప్పచ్చు. ఇప్పుడు ఒక బిస్కెట్ బంగారం వచ్చేసరికి మార్కెట్లోకి వచ్చి ఒక గ్రామ్ బంగారం వచ్చి 2 లక్షలు చిల్లర ఎంతో టచ్ అయ్యి ఉంది. ఇప్పుడు అది ఒక్కసారి ₹1,00,000 పడిపోతుంది. వినియోగదారుడికి లాభమే, గవర్నమెంట్కి లాభమే, ప్రజలందరికీ నా లాభం జరిగేటువంటి ఒక ప్రక్రియ అని చెప్పచ్చు. డెఫినెట్గా సార్. అండ్ మీరు అన్నట్టుగానే అది కనుక జరిగితే చూద్దాం ఎలా ఉంటుందో, ఎలాంటి మార్పులు ఇంకా కొత్తగా రాబోతాయి అన్నది మనకి ఆ సిచ్యువేషన్ చూస్తే కానీ తెలియదు. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.